హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ సంధ్య అఫీషియల్. ఈరోజైతే మేము మా నాన్నమ్మ వాళ్ళ ఊరు విజయనగరంలో ఉన్న కోరుకొండకు అయితే వెళ్ళాము. సో అక్కడ నా డే ఇన్ మై లైఫ్ అయితే చూపిస్తాను. ఇంకా ఇదైతే కొంచెం మా ఇల్లు అయితే చూపిస్తున్నాను. ఇక్కడంతా ఎల్లో కలర్ ఫ్లవర్స్తో చెట్టు ఉంటుంది కదా, అదైతే వేసాడు తాతయ్య. చాలా పెద్ద పాదైతే వచ్చింది, చిన్న మొక్కగా ఉండేది. ఇంకా మొన్న పంచదార పళ్ళు అంటారు కదా, ఆ చెట్టు ఉండేదండి, కొట్టేశాడంట, పురుగులై వచ్చేస్తున్నాయి అని చెప్పి. ఇది వచ్చేసి మా జాంకాయ చెట్టు. అసలు ఎన్ని కాయలు వస్తాయో నాకు తెలిసి ఒక 1000 పైగా కాయలు వస్తాయి. కాపు చాలా ఎక్కువ కాపు వస్తుంది, మంచి తియ్యగా ఉంటాయి పళ్ళు అయితే. మొత్తం పువ్వేసింది చెట్టు అంతా. నాకు తెలిసి ఇంకొక 2 monthsలో మొత్తం కాపు అయితే చేతికి వస్తుంది. ఇదైతే మా తాతయ్య సైకిల్. ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ సైకిల్ మీద వెళ్తాడు. చూసారా, అసలు నాకు జాంకాయ చెట్టుని వదలబుద్ధి అవ్వట్లేదు. మొత్తం చిన్న చిన్న కాయలు, ఫుల్ చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి. వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు కోసుకొని తినాలని చెప్పి. ఆల్రెడీ ఒక కాయ అయితే కనిపించింది మాకు, ఇంకా కాయ కోసేయాలని చూస్తున్నాము. చూడండి, ప్రతి కొమ్మకి ఒక దగ్గర 10 నుంచి 15 పువ్వులు అయితే ఉన్నాయి, మొత్తం చెట్టు అంతా. ఇప్పుడు అదైతే మా హస్బెండ్ అయితే ఆ కాయ కోసేద్దామని చూస్తున్నాడు ప్రవీణ్. ఎలాగోలాగా కాయ కోసాడు, కానీ అది కాయగానే ఉంది, కానీ తింటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇదైతే కొలయి, చాలా వాటర్ ఎక్కువ వస్తుంది కొలయి. ఇక్కడే ఉండేది పంచదార పళ్ళు చెట్టు. తాత కోసాడు, నిన్నే కట్ చేసాడంట. మా విహాన్ అయితే ఇలాగ గిన్నెలతో ఆడుకుంటున్నాడు. ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్ కోసం అయితే చేపలు, చికెన్, ఇంకా ప్రాన్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళాను కదా, అవి అయితే వండుదాం అనుకుంటున్నాను. ఇంకా లోపలైతే మా చిన్న పడుకున్నాడు, ఇంకా లెగలేదు. ఇంకా పైన సామాన్లు అవి చూపిస్తున్నాను. ఇది కూలరు మా తాతయ్యది. ఇది చూసారా బీరువా. ఇప్పుడంటే పెద్ద పెద్ద బీరువాలు వచ్చాయి, అప్పట్లో ఇవేనండి బీరువాలు. ఇందులోనే అన్నీ దాచుకుంటారు. మా తాతయ్య వాళ్ళు కూడా ఏమైనా తినడానికి ఏమైనా ఉంటే పిల్లులు అవి తినేస్తాయని చెప్పి ఇందులోనే దాచుకుంటాడు అన్నీనా. దానికి చక్కగా తాళం కూడా ఉంటుంది, తాళం తీసుకొని అందులో పెట్టుకోవచ్చు. ఇంకా దీని పక్కనే మా చిన్న తాత వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. చూడండి, కరివేపాకు అయితే ఎంత పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా నేనైతే చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నాను కదా, సో దానికోసం అని చెప్పి కరివేపాకు అయితే తెంచుతున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా ఫ్రెష్గా వేస్తే చాలా మంచి టేస్టీ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా కొంచెం ఇక్కడికైతే తెచ్చుకోవాలి, వైజాగ్కి తెంపుతాను. ఇంకా ఇది వచ్చేసి మల్లెపూల చెట్టు. ఇంకా ఇది కూడా ఒక జాంకాయ చెట్టు. ఇవన్నీ మల్లెపూల చెట్లు. ఇది నుంచి కాకరకాయ చెట్టు, ఇంకా శంఖం పూల చెట్టు, చాలా చెట్లు ఉన్నాయి. ఈలోపు మా తమ్ముడు అయితే తాలింపు అయితే మార్చేశాడు, ఆనియన్స్ అన్నీ చూడమని చెప్తే మార్చేశాడు. ఇంకా ఫ్రెష్గా కరివేపాకు కోసుకొని కడిగేసి ఇలా కర్రీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను చికెన్ అయితే వండుతున్నాను. ఆనియన్స్ కట్ చేసుకొని అవి ఫ్రై అయినాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది కూడా కడిగేసి అందులో వేసుకున్నాను. ఇంకా ఒక పక్కన ప్రాన్స్ కూడా పెట్టేశాను. ప్రాన్స్ ఫ్రై చేద్దాం తాతయ్యకి అని చెప్పి. ఇవి మంచిగా వేగుతున్నాయి వాటర్లో. ఇంకా నేనైతే ఏమేమి వండానో చూసేయండి. ప్రాన్స్ ఫ్రై అండి, చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా ఇక్కడ ఒక పక్కన చికెన్ అయితే వేగుతుంది. ఆల్రెడీ చికెన్ కొంచెం వేసుకొని తినేశారు. ఇది వచ్చేసి చేపల పులుసు. ఇది కూడా సగం అయిపోయింది, ఆల్రెడీ తినేశారు కదా ప్రవీణ్ వాళ్ళు. ప్రాన్స్ చూడండి చాలా టేస్టీగా వచ్చాయి. ఇంకా తాతకి ఇష్టం అని చెప్పి కొన్ని చేపలు అయితే వేపుతున్నాను. ఇంకా ఈవినింగ్ 2 అలా అయ్యింది. అప్పుడైతే మా తమ్ముడు పైనాపిల్ అయితే కోస్తున్నాడు. అక్కడ చెప్తున్నాడు, బుజ్జి విజయనగరంలో ఉంది, వెళ్దామా అని చెప్పి అడుగుతున్నాడు. మా తాతయ్యకి హాయ్ చెప్పమంటే చూడండి ఎలా చూస్తున్నాడు. ఎలాగోలా హాయ్ చెప్పించాను తాతయ్యతో, నవ్వుతున్నాడు.
ఇంకా టైం అయితే ఈవినింగ్ 3:30 అలా అవుతుంది. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఎందుకంటే మా డాడీ వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. సో అక్కడికి వెళ్ళి ఇల్లు చూసేసి అక్కడ ప్లేస్ అంతా కొంచెం చూసేసి ఎలా ఉందని చెప్పి ఇంకా వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరిపోయాము. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రవీణ్ సంధ్య అఫీషియల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.